సార్ రికార్డ్ ఆన్ చేశారా? ఓకే. అసలు ఈరోజు మనం నేర్చుకోబోతున్న కోర్స్ ఏంటి? ఓకేనా? సో ఈ కోర్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మన కోర్సు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఓకేనా? కోర్స్ పేరేంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కోర్స్. అర్థమైందా? ఎంత ట్రెండింగ్ ఉందంటే చాలా ట్రెండింగ్ ఉంది ఇది మార్కెట్లో. ఎవరికైతే ఫుల్ స్టాక్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటున్నాయి కంపెనీలు. మీకు దీనిలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. సరే, ఈ ఫుల్ స్టాక్ అంటే అసలు ఏంటో మనము ముందు ముందు క్లాసుల్లో డిస్కస్ చేద్దాం. అంటే ఫుల్ స్టాక్ ముందు అంటే నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ముందు ఏం చేద్దామంటే అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోబోయే ముందు మనకి ఓకేనా ఏ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి, వీటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వెబ్సైట్స్ ని డెవలప్ చేస్తారు. ఏం చేస్తారు? వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తారు. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు? వెబ్సైట్స్ ని డెవలప్ చేస్తారు. వీళ్ళు చేసే టాస్క్. అయితే మనకి తెలియాల్సిన ఫండమెంటల్ బేసిక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయము వాట్ ఈజ్ వెబ్ పేజ్. వాట్ ఈజ్ వెబ్ పేజ్? అసలు వెబ్ పేజ్ అంటే అసలు ఏంటి? ఇక్కడ వెబ్సైట్ చేస్తున్నాము అంటున్నాం కదా. సరే, వెబ్సైట్ వచ్చేసరికి పక్కన పెట్టండి. అసలు వెబ్ పేజ్ అంటే అసలు ఏంటి? వెబ్ పేజ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సింగిల్ పేజ్ ఆన్ ద ఇంటర్నెట్ అనమాట. వెబ్ పేజ్ ఈజ్ ఎ సింగిల్ పేజ్ ఆన్ ద ఇంటర్నెట్. ఓకేనా? ఇక్కడ వెబ్ పేజీ ఈజ్ ఏ సింగిల్ పేజ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో మనకి పనిచేసే ఒక సింగిల్ పేజ్ ని మనం వెబ్ పేజీ అంటాము. అంటే ఎలాగా అంటే అది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పేజ్ అనుకోండి, కాంటాక్ట్ ఫామ్ అనుకోండి, కాంటాక్ట్ పేజ్. ఇది కాంటాక్ట్ పేజ్ లో ఏముంటది? హెడ్డింగ్, టైటిల్ ఉంటుంది, కాంటాక్టర్స్ అని. తర్వాత ఒక ఫామ్ ఉంటుంది, నేమ్, ఈమెయిల్, అలానే ప్లేస్, అలానే కామెంట్, సబ్మిట్ బటన్. ఇదంతా కలిపి ఒక పేజ్ అంటాం మనం. అంటే ఈ వెబ్ పేజ్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే మీరు ఈ కామర్స్ లో చూసే ఒక ప్రొడక్ట్ పేజ్ అయి ఉండొచ్చు. అర్థమైందా? ఒక ప్రొడక్ట్ పేజ్ అయి ఉండొచ్చు, కాంటాక్ట్ పేజ్ అయి ఉండొచ్చు, లేదా హోమ్ పేజ్ అయి ఉండొచ్చు. సింగిల్ పేజ్ ఈజ్ కాల్డ్ వెబ్ పేజ్. ఏ సింగిల్ వెబ్ పేజ్ ఈజ్ కాల్డ్ వెబ్ పేజ్. మరి ఇలాంటి వెబ్ పేజెస్ అన్నీ కూడా మల్టిపుల్ గా తయారైతాయి. ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ పేజెస్ అన్నిటిని కలిపితేనే మనం వెబ్సైట్ అంటాము. గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకేనా? వీటిని మనం ఏమంటాము? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వాట్ ఈజ్ వెబ్సైట్. వాట్ ఈజ్ వెబ్సైట్? అసలు వెబ్సైట్ అనేది అసలు వెబ్సైట్ అంటే అసలు ఏంటి? వెబ్సైట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ లింక్ టుగెదర్. గుర్తుపెట్టుకోండి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ లింక్ టుగెదర్. అంటే లింక్ టుగెదర్ అంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. హోమ్ పేజ్ నుంచి కాంటాక్ట్ పేజీకి, కాంటాక్ట్ పేజ్ నుంచి ఇంకొక పేజీకి, ఓకేనా, అక్కడ నుంచి ప్రొడక్ట్ పేజీకి, ఇలాగ మొత్తం కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. వాటినే మనం ఏమంటాము? సో కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ని మనం అంటాం వెబ్సైట్ అంటాం. ఓకేనా? సో ఈ వెబ్సైట్
బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సో అమెజాన్ తీసుకోండి, .in, లేకపోతే గూగుల్ తీసుకోండి. ఓకేనా? గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనుకోండి, ఒకవేళ అది కాకపోతే యాహూ తీసుకోండి, yahoo.com. సో ఇవన్నీ కలిపి వెబ్సైట్స్. వీటిలో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. వీటిలో ఏముంటాయి? మనకి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. సో మన డెవలపర్స్ ఏం చేస్తారు? వెబ్సైట్స్ ని డిజైన్ చేస్తారు. అయితే ఈ వెబ్సైట్స్ ని డిజైన్ చేయాలి అంటే వీళ్ళకి టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి తెలిసి ఉండాలండి. ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి ఈ విషయం తెలిసి ఉండాలి. టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇవి మీకు వెబ్సైట్స్, టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అందాం. ఇవి మీ కాలేజీలో కూడా మాక్సిమం కవర్ చేయరు నాకు తెలిసినంతవరకు. ఎందుకు కవర్ చేయరు అంటే వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ గా వీటి మీద అంత గ్రిప్ ఉండదు. అర్థమైందా? వీటి మీద అంతగా గ్రిప్ ఉండదు అనమాట. సరే, టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి చూద్దాం. మనం కానీ చూసినట్లయితే ఈ వెబ్సైట్స్ మనకి ఈ వెబ్సైట్స్ రెండు రకాలుగా విభజించారు. వెబ్సైట్ డిజైనింగ్ ని రెండు రకాలుగా విభజించారు అనమాట. ఒకటి స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు మనం. స్టాటిక్ వెబ్సైట్స్ గుర్తుపెట్టుకోండి. రెండు డైనమిక్ వెబ్సైట్స్. డైనమిక్ వెబ్సైట్స్, ఒకటి స్టాటిక్ వెబ్సైట్, రెండు డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ లో ఏం జరిగిద్ది అంటే చూడండి, స్టాటిక్ లో ఏం జరిగిద్ది అంటే ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఫిక్స్డ్ కంటెంట్. ఇప్పుడు మీరు మీ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీ కాలేజ్ వెబ్సైట్ లో ప్రిన్సిపల్ సార్ ఫోటో కానీ లేదా కాలేజీ సంబంధించిన బిల్డింగ్ ఫోటోలు కానీ అవే ఉంటాయి. ఎన్ని రోజులు చూసినా అవే ఉంటాయి మాక్సిమం. ఒక 1 ఇయర్ తర్వాత చూసినా కూడా మాక్సిమం ఉంటాయి. అంటే ఏదన్నా ఒకవేళ ప్రిన్సిపల్స్ మారినా లేదా డైరెక్టర్స్ మారినా వాళ్ళ ఫొటోస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఆల్మోస్ట్ ఆల్ 99% అదే కంటెంట్ మీకు ఫిక్స్డ్ గా ఉంటుంది. అలాంటి వాటిని మనము స్టాటిక్ వెబ్సైట్స్ అంటాము. వీటికి నో యూజర్ ఇంటరాక్షన్, అంటే యూజర్ తో అసలు పని ఉండదు. లాగిన్ అవటం, లాగౌట్ అవటం. ఓకేనా? యూజర్ లాగిన్ అయితే వాటికి సపరేట్ డాష్ బోర్డు ఉంటాం కానీ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ఫిక్స్డ్ కంటెంట్ కలిగిన వాటిని మనం స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ స్టాటిక్ వెబ్సైట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పర్సనల్ పోర్ట్ఫోలియోస్ కొన్ని ఉంటాయి మనకి. పర్సనల్, ఓకేనా, పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి మనకి. ఓకేనా? అంటే ఏంటంటే అది మీరు ఒక రెజ్యూమ్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట. దానిలో మీకు ఏం జరిగిద్దో తెలుసా? మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్ని దానిలో ఉంటాయి. ఒక వెబ్ పేజ్ లాగా ఉంటుంది అనమాట. చూస్తే అది మారదు, కంటెంట్ ఎంతకాలమైనా అదే ఉంటుంది. ఎప్పుడో మనం ఫోన్ నెంబర్ మారినప్పుడు లేకపోతే ఇంకోటో ఆ సందర్భంలో మాత్రమే కంటెంట్ మనం కొద్ది చేంజ్ చేసుకుంటాం, కానీ రెగ్యులర్ గా మారదు. మరి డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి? ఈ డైనమిక్ వెబ్సైట్స్ ని, ఓకేనా, దీని యొక్క మీనింగ్స్ ఏంటి? డైనమిక్ వెబ్సైట్స్ అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇక్కడ ఏం జరిగిద్దంటే కంటెంట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే చేంజెస్ బేస్డ్ ఆన్ యూజర్ ఇంటరాక్షన్. ఓకేనా? యూజర్ యొక్క ఇంటరాక్షన్ ని బేస్ చేసుకొని చేంజెస్ మారుతూ ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్బుక్ లో మీరు లాగిన్ అయ్యారు, నీకు కావాల్సిన విధంగా మార్చుకుంటావు. లేదా నీ ఫ్రెండ్ పోస్ట్ పెట్టాడు, నీకు వచ్చింది. లేదా నువ్వు పెడతావు, ఇంకోటికి వెళ్ళిద్ది. కానీ ఈ రోజు నువ్వు ఓపెన్ చేయగల అదే పోస్ట్ మీకు రెగ్యులర్ కనపడిద్దా అంటే కనపడదు. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటది. అలా కంటెంట్ ఎప్పటికప్పుడు యూజర్ ఇంటరాక్షన్ తో చేంజ్ అవుతూ ఉండి డేటాబేస్ తో కనెక్ట్ అయి ఉంటే అలాంటి వాటిని మనం డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. ఇప్పుడు చెప్పండి, అమెజాన్ డైనమిక్కా స్టాటిక్కా అంటే అమెజాన్ డైనమిక్. ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ మారుతా ఉంటది. అర్థమైందా? థీమ్స్ మారుతా ఉంటాయి, లేదా స్లైడ్స్ మారుతా ఉంటాయి. ఇవన్నీ కూడా డైనమిక్ సైట్స్ అన్నమాట. మన ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే, ఓకేనా, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ మనకి డైనమిక్ వెబ్సైట్స్. అంటే వెబ్సైట్ డిజైనింగ్ లో రెండు రకాలు ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్స్ ఉంటాయి, డైనమిక్ వెబ్సైట్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్స్ ఎవరు వాడతారు? చిన్న చిన్న కాలేజెస్, లేకపోతే స్కూల్స్, లేదా పర్సనల్ ఒక ఎల్ఐసి ఏజెంట్, లేకపోతే ఒక చిన్న బిజినెస్ ఓనర్ వాళ్ళ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి, లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడానికి, కాంటాక్ట్ పెట్టుకోవడానికి, యోగా టీచర్లు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ పెట్టుకోవడానికి స్టాటిక్ వెబ్సైట్స్ వాడతారు. మరి డైనమిక్ వెబ్సైట్స్ ఎవరు వాడతారు? పెద్ద పెద్ద పోర్టల్స్, ఫేస్బుక్, యాహూ, ఎప్పటికప్పుడు కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. న్యూస్ పోర్టల్స్ ఉంటాయి చూసారా?
అలాంటి కూడా న్యూస్ పోర్టల్స్ అన్నమాట. ఇలాంటి న్యూస్ పోర్టల్స్ అన్ని కూడా డైనమిక్ వెబ్సైట్స్. అంటే మీరు ఒక డిజైనర్ గా వెళ్ళినప్పుడు స్టాటిక్ పేజ్ డిజైన్ చేయాలా, డైనమిక్ పేజ్ డిజైన్ చేయాలా? స్టాటిక్ పేజ్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, డైనమిక్ పేజ్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, డైనమిక్ లో ఎలాంటి టెక్నాలజీస్ వాడతారో తెలుసుకోవాలి. అయితే వీటికి వాడే టెక్నాలజీస్ ఏంటి, ఏది స్టాటిక్ కి మనం వాడాల్సిన టెక్నాలజీస్ ఏంటి, ఈ టెక్నాలజీస్ కానీ చూసినట్లయితే, ఓకేనా, ఈ టెక్నాలజీస్ కానీ మనం చూసినట్లయితే ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేస్తారో మనం ఒకసారి చెప్పుకుందాం. ఈ స్టాటిక్ మీరు చేయాలంటే HTML5 ఉండాలి. అంటే HTML సరిపోతుంది, బట్ లేటెస్ట్ వర్షన్ 5 అనుకోండి. 5 HTML5 వర్షన్ ఉండాలి. దాంతో పాటు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఉండాలి. దాంతో పాటు జావా స్క్రిప్ట్ కావాలి. దాంతో పాటు బూట్ స్ట్రాప్ కావాలి. ఇంకా jQuery ఇలాంటి చాలా ఉంటాయి. ఓకేనా, jQuery, ఓకేనా, ఇలాంటి చాలా ఉంటాయి. మీకు అలానే ఇంకా చెప్పాలంటే రియాక్ట్ జేఎస్, ఓకేనా, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఈ లేటెస్ట్ అండి ఇవి, ఓకేనా, కొద్దిగా లేటెస్ట్ స్ట్రాంగ్ గా ఉంటాయి. యాంగులర్ జేఎస్, ఓకేనా, యాంగులర్ జేఎస్, ఇలాంటి టెక్నాలజీ, ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలంటే మీకు జావా స్క్రిప్ట్ బాగా వచ్చి ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీకు ఈ ఫుల్ స్టాక్ లో ఇవి ఇప్పుడే ఉండవు. మీకు ఫుల్ స్టాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి నేను రియాక్ట్ చెప్తాను మీకు, రియాక్ట్ జేఎస్. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీతో పాటు నేను రియాక్ట్ చెప్పానంటే మీ ట్రాక్ అంతా మారిపోద్ది, మీరు నేర్చుకున్నంతా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ముందు ఫుల్ స్టాక్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి మనం ఆలోచిద్దాం. ఇవి మనం ఫ్రంట్ ఎండ్, వీటిని స్టాటిక్ డెవలప్మెంట్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం, అర్థమైందా? ఇక బ్యాక్ అండ్ టెక్నాలజీకి వచ్చి, అంటే డైనమిక్ టెక్నాలజీస్ లోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇక్కడ దీనిలో వచ్చేసరికి దీనిలో వాడే టెక్నాలజీస్ ఏంటి అంటే, ఎక్కువగా వాడే టెక్నాలజీస్ జావా టెక్నాలజీస్ వాడొచ్చు, పైథాన్ వాడొచ్చు, ఓకేనా, పైథాన్ యూస్ చేయొచ్చు, రూబీ యూస్ చేయొచ్చు, అలానే PHP యూస్ చేయొచ్చు, ఆర్ .NET యూస్ చేయొచ్చు డైనమిక్ వెబ్సైట్స్ కి. అండ్ డేటాబేస్ టెక్నాలజీస్ ఆల్సో, కొన్ని డేటాబేస్ టెక్నాలజీస్ కూడా మనకు కావాలి. ఆ డేటాబేస్ టెక్నాలజీస్ ఏం వాడతారంటే ఒరాకిల్ వాడుకోవచ్చు, ఒరాకిల్ డేటాబేస్ కి, ఓకేనా, ఒరాకిల్ యూస్ చేయొచ్చు, ఆర్ MySQL యూస్ చేయొచ్చు, ఓకేనా, MySQL యూస్ చేయొచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి, మాంగో DB అని, ఇలాంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మనకి మార్కెట్లో. ఇవి మనకి డైనమిక్ వెబ్సైట్స్ కి వాడతాం. డైనమిక్ వెబ్సైట్స్ లో ఎందుకు వాడాలి వీటిని అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మీరు ఒక న్యూస్ పోర్టల్ డిజైన్ చేశారు, చూడండి ఇక్కడ డైనమిక్ వెబ్సైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను మీకు. మీరు ఇక్కడ ఒక న్యూస్ పోర్టల్ డిజైన్ చేశారు. న్యూస్ పోర్టల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న న్యూస్ రేపు ఉండదు, రేపు ఉన్న న్యూస్ ఎల్లుండి ఉండదు, ఓకేనా. ఇది ఒక వెబ్సైట్. మీరు స్టాటిక్ లో కానీ దీన్ని డిజైన్ చేసి ఇచ్చారనుకోండి, ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తాడు, కోడ్ ఓపెన్ చేయాలి, కోడ్ ఓపెన్ చేసి ఏం చేయాలి, మీరు కోడ్ ఎడిట్ చేసి కాపీ పేస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా రోజు చేయాలంటే ఇది పాసిబుల్ కాదు. అదే డైనమిక్ ప్రాసెస్లో ఏం జరిగిద్దంటే, మనము ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసేటప్పుడే, ఈ వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడే దీనికి బ్యాక్ ఎండ్ లో ఒక అడ్మిన్ ప్యానల్ తయారు చేస్తాం. మనం దాన్ని అడ్మిన్ ప్యానల్ ఒకటి తయారు చేస్తాం, ఓకేనా. ఈ అడ్మిన్ ప్యానల్ కి మనం ఏం చేస్తామంటే, దీనిలో మనం పోస్టింగ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి అన్ని ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు ఈ అడ్మిన్ ప్యానల్ కి ఒక యూజర్ లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి వాడు ఒక పోస్ట్ కానీ ఇక్కడ పోస్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా లైవ్ సర్వర్లోకి వెళ్ళిపోయి అప్డేట్ అయిపోద్ది. అర్థమైందా? అంటే వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, కంటెంట్ పోస్ట్ చేయగానే మీకు వెబ్సైట్లో అవుట్పుట్లో కనబడుతుంది మీకు. అర్థమైందా? ఏ రోజుకి ఆ రోజు వీడు కూర్చొని అప్డేట్ చేస్తుంటాడు, వచ్చేస్తాడు. కోడ్తో పని లేదు వీడికి, కోడ్తో అసలు కోడ్ గురించి అసలు వాడికి ఏం తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మన అడ్మిన్ ప్యానల్ డిజైన్ చేస్తాం ఒక సాఫ్ట్వేర్ లాగా. ఈ ప్యానల్ ని, ఈ ప్రొసీజర్ ని మనం CMS అంటారు, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని డెవలప్ చేసిస్తే దానిలో యూజర్ ఐడీలు, పాస్వర్డ్ క్రియేట్ చేసిస్తాము. అప్పుడు యూజర్ లాగిన్ అయ్యి వాడు పోస్ట్లు ఏ రోజు ఆ పోస్ట్ ని పెట్టుకుంటూ పోతాడు, అవసరం లేని పోస్ట్ డిలీట్ చేస్తుంటాడు.
ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు మనం చూసే అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్ లో సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? ఇలాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని డెవలప్ చేయాలంటే మనకి డైనమిక్ వెబ్సైట్స్ ని డెవలప్ చేయడానికి వాడాల్సిన టెక్నాలజీస్ కావాలి. అవే సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాము. ఇవి జావా, పైథాన్, పిహెచ్పి, .NET ఇవన్నీ సర్వర్లో ఉండి పనిచేస్తాయి. ఓకేనా? ఈ సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ అలానే మనకి ఈ డేటాబేస్ టెక్నాలజీస్ ఉంటేనే మనం బ్యాక్ ఎండ్ లో ఒక అప్లికేషన్ తయారు చేసి డేటాబేస్ స్టోర్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్రంట్ ఎండ్ లో అప్డేట్ అవుతా ఉంటది అనమాట. సో అందుకని దీనికి మనకి ఏం చేయాలి, ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏముంటాయో తెలుసుకోవాలి. క్లయింట్ సైడ్ అంటే ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొకటి, ఇది ఒక వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే ఒక హెడర్ కనపడింది ఇక్కడ, దాంతో పాటు ఒక స్లైడర్ కనపడింది, దాంతో పాటు ఏదో కంటెంట్ కనపడింది మీకు. ఇలా మీకు కనపడింది కదా, ఇదంతా ఏంటి మీకు యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అన్నమాట. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అని చెప్పి పిలవాలి. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఓన్లీ విజిబుల్ మాత్రమే ఉంటుంది, ఫంక్షనాలిటీస్ ఉండవు. మరి మనం యూజర్ లాగిన్ ఒకటి తీసుకొని మనం లాగిన్ అయ్యామంటే అది ఎక్కడికి వెళ్ళాలి? అప్లికేషన్కి వెళ్ళాలి, సర్వర్కి వెళ్ళాలి. సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్లో నా లాగిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది డేటాబేస్కి వెళ్ళి నా లాగిన్ డేటా ఉందో లేదో చెక్ చేసి మళ్ళా నాకు రెస్పాండ్ అవ్వాలి, డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. అవునా కదా? అంటే క్లయింట్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపించి లేదా ఒక లాగిన్ ఫామ్ లో డేటా పంపిస్తే సర్వర్కి వచ్చి సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేయాలి. అంటే ఈ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే ఎవరు చెప్పాలి? దానికి సర్వర్ చెప్పాలి. సర్వర్ మాట్లాడాలి డేటాబేస్ తో. అందుకని సర్వర్ మాట్లాడాలి కాబట్టి సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని కొన్ని ఉంటాయి, సర్వర్ లో మాత్రమే పనిచేస్తాయి. ఎస్ఎస్ఎల్ అంటాం వాటిని, సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో పాపులర్ లాంగ్వేజ్ ఏంటంటే అంటే పిహెచ్పి వాడొచ్చు, .NET వాడొచ్చు, ఓకేనా? లేదా జావా టెక్నాలజీస్ యూస్ చేయొచ్చు, జేఎస్పి జావా సర్వర్ పేజెస్ అంటాము. జావా అని డైరెక్ట్ పిలవకూడదు, జేఎస్పి జావా సర్వర్ పేజెస్ వాడొచ్చు. లేదా ఏఎస్పి యాక్టివ్ సర్వర్స్ అంటే డేటాబేస్ టెక్నాలజీ, ఇదే .NET టెక్నాలజీస్. అలాంటి చాలా పైథాన్ టెక్నాలజీస్ వాడొచ్చు. ఓకేనా? పైథాన్ టెక్నాలజీ కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, సర్వర్లో ఉండి పనిచేస్తాయి. కానీ నువ్వు ఏ టెక్నాలజీ వాడినా మళ్ళా నీకు అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో పనిచేయాల్సిందే. అవేంటయ్యా అంటే HTML, ఓకేనా? అలానే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, జావా స్క్రిప్ట్, ఇలాంటి వాటిలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక లాజిక్ రన్ అయింది అనుకోండి, ఆ లాజిక్ రిజల్ట్ డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే చేయాలంటే దేనిలో డిస్ప్లే చేస్తుంది? క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లేదా క్లయింట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో పనిచేస్తుంది. అంటే HTML, CSS వాటిలో డిస్ప్లే అవుతుంది. ఇవి ఓన్లీ డిస్ప్లే పర్పస్ కి, ప్రజెంటేషన్ పర్పస్ కి వాడతాం. కానీ వెనక లోపల జరగాల్సిన లాజిక్ ఉంటుంది చూసారా, అప్లికేషన్ లాజిక్, బిజినెస్ లాజిక్ అంటాం కదా, ఇలాంటి లాజిక్ కి మనం వాడేది బ్యాక్ ఎండ్ లో పిహెచ్పి, ఇలాంటివి వాడతారు. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకోండి. ఫేస్బుక్ లో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, మీరు ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, ఇక్కడ చూడండి, నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ దీనిలో లాగిన్ అయి ఉన్నాను అనుకుంటా. లాగౌట్ అవుదాం ఒకసారి మనం, ఓకేనా? ఒకసారి లాగౌట్ అవుదాం. సో నా యాడ్స్ ఇది ఇది ఓపెన్ అయినట్టుంది దీనిలో. ఒక్క నిమిషం. సో ఇది యాడ్స్ మేనేజర్. సో దీనికి ఇట్లా ఉండదు. నేను ఒకసారి ఒక నిమిషం చెప్తాను. నేను ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా? ఈ ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను చూడండి. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే నీకు కనపడుతుంది ఫస్ట్, చూసారా ఒక ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి. సో మనకి లాగిన్ అవడానికి ఒక ఇంటర్ఫేస్ కనపడింది చూసారు ఇందాక మనకి. ఓకేనా? ఫేస్బుక్ మనకి ఇలా కనపడుతుంది చూసారా. దీన్ని ఏమంటాం మనం? యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ అంటాం మనం. ఇది విజిబుల్ గా ఇలా కనపడుతుంది. ఇలా కనపడటానికి వాళ్ళు HTML5 వాడతారు, ఓకేనా? అలానే మనకి CSS, అలానే బటన్స్ ఫంక్షనాలిటీ పనిచేయడానికి జావా స్క్రిప్ట్ వాడతారు. బట్ ఎప్పుడైతే నువ్వు దీనిలో డేటా ఎంటర్ చేస్తావో ఈ డేటా అనేది ఎవరికి ప్రాసెస్ అవ్వాలి? సర్వర్కి ప్రాసెస్ అవ్వాలి. సర్వర్ దానిలో ఉన్న అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి దాన్ని డేటాబేస్కి వెళ్ళి
ఆ డేటాబేస్ లో నీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు సర్వర్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది, అప్పుడు నువ్వు లాగిన్ అవుతావు. అర్థమైందా? ఇంత జరుగుతుంది లోపల మనకి. సో ఇదంతా కూడా డైనమిక్ ఫీచర్స్ అన్నమాట మనకి. సో స్టాటిక్ ఇలాంటి ఏమి ఉండవు, లాగిన్స్, డేటాబేస్ కనెక్టివిటీ, సర్వర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తో పని ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఎస్ సార్. ఓకేనా? ఈ ఎస్ సార్, టెక్నాలజీస్ అన్ని అర్థమవుతున్నాయి మీకు? క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది సార్. ఓకే. సో కాబట్టి మనకి డైనమిక్ వెబ్సైట్స్, స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఇది డిఫరెన్స్ మనకి తెలియాల్సి. ఇక మనం చెప్పాలంటే ఇక కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలాంటి వెబ్సైట్స్ చేయగలడు అంటే జనరల్గా ఒక వెబ్ డిజైనర్, వెబ్ డెవలపర్ అనే కాదు, వెబ్ డిజైనర్ ఎలాంటి వాటిని చేయగలడు అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? సో కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ కామర్స్, ఈ కామర్స్. అర్థమైందా? మీకు ఈ కామర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. బి బిజినెస్ టు బిజినెస్, సి కస్టమర్ టు కస్టమర్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఓకేనా? అండ్ అలానే బి బిజినెస్ టు కన్జ్యూమర్, అలానే కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు బిజినెస్. చూడండి ఎన్ని రకాల మళ్ళీ దీనిలో కూడా మనకి. ఇప్పుడు మీకు వీటికి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓఎల్ఎక్స్ తెలుసా మీ అందరికి? నా దగ్గర ఒక బైక్ ఉంది. ఆ బైక్ కొని నేను చాలా కాలం అయింది, అమ్ముకోవాలి. నేను ఓఎల్ఎక్స్ లో పెట్టా బైక్ని. సో నేను కొన్న బైక్ని నేను ఎక్కడ పెట్టాను? ఓఎల్ఎక్స్ లో పెట్టాను. ఓఎల్ఎక్స్ లో పెడితే దాన్ని ఎవరు కొనుక్కుంటాడు? ఒక కన్జ్యూమర్ కొనుక్కుంటాడు. నేను ఒకప్పుడు కన్జ్యూమర్నే, బట్ నా దగ్గర నుంచి ఇంకో కన్జ్యూమర్ కొనుక్కుంటాడు. అందుకని ఈ ఓఎల్ఎక్స్ అనేది సి కిందకు వస్తుంది, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ దాని ప్రాసెస్. ఓకేనా? దాన్ని ఆన్లైన్ ఎక్స్చేంజ్ అంటారు ఓఎల్ఎక్స్ అంటే. అలానే బి అమెజాన్ వాడున్నాడు, వాడు ఎవరైతే సెల్లర్లు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకుంటాడు, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అన్ని కూడా పెట్టుకొని ఒక్కొక్క కన్జ్యూమర్కి అమ్ముకుంటాడు. వాడు 10 కొనుక్కుంటాడో 1 కొనుక్కుంటాడో వాడి ఇష్టం అది. ఓకేనా? అలానే బి బిజినెస్ టు బిజినెస్. ఇదేంటంటే అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది మీకు. అలీబాబా అనే ఒక వెబ్సైట్ మీకు తెలుసో లేదో. మనం Sir. షాప్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ కొంటాం, సింపుల్ ఏదో లో బడ్జెట్లో 200కి అట్లాగా. కానీ యాక్చువల్గా అలీబాబాలో మనకి 20 రూపాయలకే వస్తుంది ఇయర్ ఫోన్స్. అయితే ఒకటి అమ్మడాడు, బల్క్లో అమ్ముతాడు, ఒకేసారి ఒక 100 200 అయితే కొంటాడు. సో ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తాను, నేను ఒక బిజినెస్ చేసుకునేవాడిని. నేనేం చేశాను, ఒక 200 ఇవి కొన్నాను. ఏంటవి? ఇయర్ ఫోన్స్ కొన్నాను. కొని నేనేం చేస్తాను, నేను వేరే షాప్కి వేస్తాను. అంటే బిజినెస్ టు బిజినెస్, నేను బిజినెస్ చేస్తున్నాను, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాను? బిజినెస్ చేసే వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఇట్లాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి వీటిలో, దాన్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇవన్నీ ఈ కామర్స్లో. ఓకేనా? తర్వాత మనకి బ్లాగ్స్ అండి. బాగా కొంతమంది మనీ ఎర్న్ చేయడానికి బ్లాగ్స్ రాస్తుంటారు, హెల్త్ బ్లాగ్స్ అనేవి. మీరు గూగుల్ ఓపెన్ చేసి కానీ ఏదైనా ఒక టాపిక్ మీద కానీ సెర్చ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి బెనిఫిట్స్ ఆఫ్ జింజర్ అని కొట్టాను. నేను బెనిఫిట్స్ ఆఫ్ జింజర్ అని కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బ్లాగ్స్ లో ఉంటుంది. ఇక్కడ అన్ని వెబ్సైట్స్ అని బ్లాగ్స్, వెబ్ఎండి ఒక బ్లాగే, హెల్త్ లైన్ ఒక బ్లాగే. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి చాలా ఉన్నాయి మనకి ఇలాంటి. అలానే సెకండ్ పేజీలోకి వెళ్తే ఇంకా చాలా బ్లాగ్స్ వస్తాయి మనకి. చూడండి గుడ్ ఫుడ్ అనేది ఒక బ్లాగ్, దానికి ఓపెన్ చేస్తే దానిలో జింజర్ గురించి ఇచ్చాడు మనకి. చూడండి ఇట్లా. సో ఇవి బ్లాగ్స్, ఈ బ్లాగ్స్ వల్ల మనీ ఎర్న్ చేస్తారు. అంటే బ్లాగ్స్ ఎక్కువ మంది చూసారనుకోండి, వాళ్ళకి గూగుల్ ఏం చేస్తుంది? అప్రూవల్ ఇస్తుంది, యాడ్సెన్స్ అప్రూవల్ వస్తే వాళ్ళకి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. ఇక్కడ యాడ్ ప్లే అవుతుంది చూడండి, ఇక్కడ గూగుల్ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్స్ బై గూగుల్. అంటే ఇది నువ్వు చూడకపో ఇంప్రెషన్ పడిద్ది, అట్లా 1000 ఇంప్రెషన్కి $1 ఇస్తుంది గూగుల్. ఇలా బ్లాగ్స్ నుంచి మనీ ఎర్న్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు బ్లాగ్స్ నుంచి మనీ ఎర్న్ చేస్తారు. సో అలాగా ఇంకా మనకి చాలా కేటగిరీస్. సర్వీస్ వెబ్సైట్స్ ఉంటాయి మీకు. సర్వీస్ వెబ్సైట్స్, మీకు ఒక డిజిటల్ మార్కెట్ ఉన్నాడు, వాడు సర్వీస్ చేస్తుంటాడు. ఓకేనా? సర్వీస్ వెబ్సైట్స్ అంటాం మనం. అలానే మనకి ఇంకా చెప్పాలంటే చాలా రకాల వెబ్సైట్స్ ఉంటాయి మనకి చెప్పాలంటే మనకి. ఓకేనా? సో గేమ్స్ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి మనకి, అవునా కదా? ఈ రోజులో మనకి గేమ్స్ ఉన్నాయి, అవునా? ఆన్లైన్ గేమ్స్, అవునా? ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి. అలానే మీకు బిడ్డింగ్ తెలుసు కదా, వేలం పాట. బిడ్డింగ్ సైట్స్ అంటారు. బిడ్డింగ్ సైట్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా మీకు? ఈబే సైట్ అనమాట. eBay.in.com ఇలాంటివి ఉన్న సైట్స్ మనకి. ఈ బిడ్డింగ్స్ ఉంటాయి, వేలం పాట.
మీ ఇంట్లో పెద్ద వస్తువు ఉందనుకోండి, అది వేలం పాట పెడతావు అక్కడ, ఎవడో ఒకడు కొనుక్కుంటాడు ఎంతో కొంతకి. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే అలానే మనకి సోషల్ మీడియా సైట్స్, అవునా? అలానే ఇంకా చెప్పుకుంటా పోతే ఇలాంటి వెబ్సైట్స్ మనకి చాలా చాలా ఉంటాయి మనకి. ఓకేనా? క్విజ్, ఆన్లైన్ పోర్టల్స్, ఎల్ఎంఎస్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఓకేనా? ఇవన్నీ ఏంటి మనకి వెబ్సైట్స్ అన్నమాట. కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి మనకి. అయితే మనం అన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. వీటిలో ఫీచర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసుకుంటే అప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లో మనం ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు, ఒక్కోటి ఎల్ఎంఎస్ ఎలా చేస్తాము, అట్లా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మనకి ఫస్ట్ మనకి కావాల్సిన నాలెడ్జ్, అంటే ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఏంటి, ఎలాంటి అనేది. అయితే ఈ టెక్నాలజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం, ఇప్పుడు మన ఇండస్ట్రీలో బాగా వింటున్న పదాలు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. అర్థమైందా? ఓకేనా? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఓకేనా, అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. చూడండి జాగ్రత్తగా వినండి, ఇదే ఇంపార్టెంట్ మనకి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేసి చూడండి. అమెజాన్ ఓపెన్ చేస్తే ఈ అమెజాన్ అనేది, ఓకేనా, మీకు ఎలా కనపడుతుంది చూడండి, ఇంటర్ఫేస్ ఎలా ఉందో. ఇది అంటే చూడగానే మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది, లోగో ఉంది, లొకేషన్ ఉంది, అండ్ యూజర్ ప్రొఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కార్ట్ ఉంటుంది, స్లైడర్ ఉంది, అండ్ కార్డ్స్ ఉంటాయి. వీటిని కార్డ్స్ అంటాం మనం. ఓకేనా? అలానే ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి, దీన్ని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డిజైన్ అనేది మనకి ఎలా ఉండాలో చెప్పిద్ది. అంటే విజిబుల్, అంటే మనకి విజిబుల్ గా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఎప్పుడైనా సరే మీకు విజిబుల్ గా మీకు ఎలా ఉండాలో చెప్పింది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ బై డిజైన్స్ వెబ్సైట్ అపీరెన్స్ అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే డిజైన్స్, ఓకేనా, వెబ్సైట్ అపీరెన్స్ అంటే ఎలా ఉండాలి వెబ్సైట్, ఎంత నీట్ గా ఉండాలని చెప్పేది. అయితే ఈ ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయి మీకు. ఏంటయ్యా అంటే ఇక్కడ మనకి యుఐ అండ్ యుఎక్స్ అనే రెండు పార్ట్స్ ఉంటాయి మనకి. యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యుఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, ఈ అమెజాన్ వెబ్సైట్ అనేది యుఐ, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, మొబైల్లో ఎలా ఉంది. ఇప్పుడు మొబైల్కి మనం జస్ట్ మనం ఇట్లాగా మొబైల్ సైజ్ తగ్గించామనుకోండి, ఓకేనా, మొబైల్ వ్యూకి ఎలా పనిచేస్తుంది. మీరు ఒకవేళ మొబైల్ వ్యూ చూడాలనుకుంటే దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కొడితే, ఓకేనా, ఇన్స్పెక్ట్ అని కొడితే ఇక్కడ మీకు రకరకాల డివైసెస్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ మీకు మొబైల్ వ్యూలో ఎలా ఉంటుంది, మీకు ఏంటి డైమెన్షన్ రెస్పాన్సివ్ అని ఇక్కడ కనపడుతుంది, చూసారా మనకి. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఐఫోన్లో ఎలా ఉంటుంది, ఓకేనా, అండ్ పిక్సెల్ 7లో ఎలా ఉంటుంది అప్లికేషను, ఇదంతా యూఐ. ఓకేనా? చూడండి, ప్రతి మొబైల్ డివైస్ లో ఎలా డిస్ప్లే అవుతుంది మనకి. ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది, చూసారా మనకి. అంటే ఏంటి, మనం ఏ డివైస్ అయితే పెట్టుకుంటున్నామో ఆ డివైస్ కి కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం తెలుసా, రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. ఓల్డ్ కాలంలో ఇలా ఉండేది కాదు. ఓల్డ్ కాలంలో డెస్క్టాప్ కి ఒక డిజైన్ చేసేవాడు వెబ్సైట్ ని, మళ్ళీ మొబైల్లో పని చేయాలంటే ఇంకొక డిజైన్ చేసేవాడు, ట్యాబ్ లో పని చేయాలంటే ఇంకొక డిజైన్ చేసేవాడు, ఆ ప్రింట్ చేసుకోవాలంటే ప్రింటర్లో అవుట్పుట్ రావాలంటే ఏదన్నా వెబ్సైట్ నుంచి దానికి ఒక డిజైన్ చేసేవాడు. సో ఇన్ని రకాలుగా డిజైన్ చేసేవాడు, అది కాస్ట్ తో కూడిన పని. బట్ ఈ రోజు వాడే టెక్నాలజీ రెస్పాన్సివ్ డిజైన్ టెక్నాలజీ. అంటే ఏమవుతుంది తెలుసా, మీరు ఒక డిజైన్ చేస్తే ఆ డిజైన్ ని మీరు డెస్క్టాప్ లో ఓపెన్ చేస్తే డెస్క్టాప్ తగ్గట్టుగా సైజు మారిద్ది, ప్రింట్ చేస్తే ప్రింటర్ తగ్గట్టుగా సైజ్, అంటే పేపర్ని బట్టి సైజు మారిద్ది, మొబైల్లో చూస్తే మొబైల్ తగ్గట్టుగా సైజు మారిద్ది, ట్యాబ్ లో చూస్తే ట్యాబ్ తగ్గట్టుగా సైజు మారిద్ది. సో దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్ టెక్నాలజీ. ఇండస్ట్రీకి కావాల్సింది, కంపెనీకి కావాల్సింది ఈ టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు కావాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇప్పుడు మనకు జరుగుతుంది ఇక్కడ అదే. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఫోన్స్ ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది చూడండి, అప్లికేషన్ అంటే అమెజాన్ వాళ్ళు అట్లా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. ఏ మొబైల్లో చూసినా కానీ దానికి తగ్గట్టుగా డిస్ప్లే అవుతుంది. దీనికి మీడియా క్వరీస్ అనేవి సిఎస్ఎస్ లో డెవలప్ చేస్తాం మనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మళ్ళీ డెస్క్టాప్ తీసుకుంటే డెస్క్టాప్ తగ్గట్టుగా మనకు వచ్చేస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ అంతా కూడా అపీరెన్స్ అనమాట.
ఇదంతా వాళ్ళు యూఐ డిజైనర్ ఉంటాడు ఇక్కడ, యూఐ డిజైనర్స్ ఉంటారు ఇక్కడ. ఈ డిజైనర్ ఏం చేస్తాడు, కలర్ ఎలా ఉండాలి, డిజైన్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా తను తయారు చేస్తాడు. ఫస్ట్ యూఐ ఎలా తయారు చేస్తారు తెలుసా, వైర్ ఫ్రేమ్స్ లో తయారు చేస్తారు. మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇది ఎలా ఉంటుందో. మీకు మధ్యలో సెషన్ ఏదైనా క్లోజ్ అయితే వెంటనే లాగిన్ అవ్వండి, లేట్ చేయొద్దు చెప్తున్నాను, ఓకేనా. ఒకసారి చూడండి యూఐ ఒక వెబ్సైట్ సంబంధించిన వైర్ ఫ్రేమ్స్ చూద్దాం మనం ఒకసారి. వైర్ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడంటే, అదే యూఐ డిజైనర్ ఏం చేస్తాడంటే, వాడికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఒక ప్రాజెక్ట్. క్లయింట్ ఏం చెప్తాడు, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాడు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఫస్ట్ వాడు ఇట్లా డిజైన్ చేసుకుంటాడు, ఇట్లా. దీని వైర్ ఫ్రేమ్స్ అంటారు, అర్థమైందా. దీని వైర్ ఫ్రేమ్స్ అంటారు. అంటే ఇక్కడ ఏముండాలి, ఇక్కడ సపోజ్ మనకి హీరో టైటిల్ ఉండాలి, దీన్ని హీరో టైటిల్ అంటాం. ఇక్కడ ఇమేజ్ ఉండాలి, కేటగిరీస్ ఇలా ఉండాలి అనేది ఒక డ్రా చేసుకుంటాడు. దేనిలో చేస్తాడంటే, దీనికి కొన్ని టూల్స్ వాడతారు. ఒకటి ఫోటోషాప్ వాడతారు డిజైనరు, లేదా ఫిగ్మా వాడతాడు, లేదా ఫిగ్మా ఒకటి పాపులర్ వచ్చేసరికి ఫిగ్మా, ఫిగ్మా ఓకేనా. రెండోది ఎక్స్డి, అడోబ్ ఎక్స్డి అని ఉంటుంది ఒకటి. వీటిలో ఏదో ఒక టూల్ ఉపయోగించి యూఐ డిజైనర్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్, సో ఇలా డిజైన్ చేసుకుంటాడు ఎలా ఉండాలి అవుట్పుట్. అమెజాన్ కూడా అట్లా తయారు చేస్తారు, ఇంటర్ఫేస్ ఇలా ఉండాలి, ఇక్కడ పలానా టైటిల్ ఉండాలి, ఇక్కడ లోగో ఉండాలి, పలానా మెనూ ఉండాలి, మొత్తం డిజైన్ చేస్తాడు. తర్వాత యూఎక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఏం చేస్తాడంటే, అసలు యూజర్కి ఎలాంటి కలర్స్ బాగుంటాయి, ఈ బటన్ అంటే క్లిక్, దీన్ని కాల్ టు యాక్షన్ అంటారు. ఈ బటన్ క్లిక్ చేస్తే ఎలా ఉండాలి, క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి, యూజర్ ఎలా ఫీల్ అవుతాడు, ఓకేనా. రెస్పాన్సివ్ లేకపోతే ఎలా ఉంటుంది, వాడికి ఉంటే ఎలా ఉంటుంది అనేది వాడు సర్చ్ చేసుకుంటాడు. ఇది మెయిన్. ఒక ఏ ప్రోడక్ట్, మీ మొబైల్ తయారు చేయాలి, మొబైల్ యాప్ తయారు చేయాలన్నా, సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా, వెబ్సైట్ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా, వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా యూఐ తప్పనిసరిగా ఉండాలి. ఇది ఓన్లీ డిజైనింగ్ స్కిల్స్ అన్నమాట. వీడి కోడింగ్ తెలియదు, కొంతమందికి కోడింగ్ ఉంటుంది, కొంతమంది కోడింగ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకా డీప్ గా ఉన్న స్టడీ డిజైన్ చెప్తా చూడండి, దీనిలో మీకు ఇంకా డీప్ గా ఉండేది, ఇంకా డీప్ గా ఉండేది దీనిలో మీకు ఒక వెబ్సైట్ పూర్తిగా ఇవ్వండి, ఇక్కడ చూడండి. ఇంకా డీప్ గా డిజైన్ చేశాడు, ఇంకా దీన్ని ఇక్కడ డీప్ గా డిజైన్ చేశాడు. ఇక్కడ చూస్తే ఇది మొబైల్ యాప్, ఇక్కడ చూస్తే మీకు చూడండి డీప్ గా డిజైన్ అయి ఉంది మనకి పేజ్. అంటే ఏది ఎక్కడ ఉండాలి, టైటిల్ ఎక్కడ ఉండాలి, టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఎంత సైజ్ లో ఉండాలి, ఎంత ఇది ఉండాలి, మొత్తం అక్కడ డిజైన్ చేస్తాడు. యూఐలోనే తయారైపోద్ది మొత్తం. అంటే ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఇక్కడ బాక్స్ కనపడుతుంది చూస్తారు, ఇక్కడ మీకు కార్డ్స్ అంటాం బట్టి. ఈ కార్డ్ ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అనేది మొత్తం ఈ సాఫ్ట్వేర్ లో ఫిగ్మాలో డిజైన్ చేస్తాడు. ఫిగ్మాలో డిజైన్ చేసిన తర్వాత ఒక అవుట్పుట్ జనరేట్ చేసుకొని వీటి కలర్స్ ఇచ్చేస్తాడు. రియల్ గా కలర్స్ ఎలా ఉంటాయి,